मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. సమయం అయింది, ప్రేయర్ చేసుకుందాం. ఎవరైనా మధ్యలో కలిస్తే కలిపేయండి, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. జై బాబా. అవతార సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించగల మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరూ సకాలంలో కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పనిముట్టుకి మనం ఇలాగే మనం కాలానికి ప్రత్యేక ఒక గౌరవం ఇస్తూ మనం ముందుకు సాగితే సర్వోన్నతుడైనటువంటి ఆ మెహర్ ప్రభు చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు ఈరోజు కూడా సహజీవనాన్ని ఆయనతో సాగించే మహద్భాగ్యాన్ని మనకు ఆ ప్రభువు కలిగించాడు. అందువలన ఆ ప్రభువు యొక్క సర్వోన్నత తత్వానికి, ప్రేమ తత్వానికి, కరుణకి మనం శత సహస్ర కోటి పాదాభివందనాలు మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున అర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్ర 12వ భాగంలో 5069వ పేజీలో ఆఖరి తేడా విడిచిపెట్టి అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళదాము. మన శ్రీనుబాబు ఈ యుగావతారులుగా నా ప్రకటీకరణ అన్న తేడాతో ఈ రోజు కార్యక్రమాన్ని బాబా యొక్క ఇచ్చతో ప్రారంభిస్తారు. సావధానంగా ఆకలింప చేసుకోవడానికి ప్రేమతో ప్రయత్నించేయండి. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. ఈ యుగావతారునిగా నా ప్రకటీకరణ చాలా స్వల్ప వ్యవధి పాటే ఉంటుంది. ఈ కొద్ది వ్యవధిలోనే నా అవమానం, మౌన విరమణ, దివ్య వైభవం, హింసాయుతమైన నా భౌతిక మరణం ఒకదాని వెనుక ఒకటి అతి శీఘ్రంగా జరిగిపోతాయి. నిరంతరం బ్రహ్మానందంగా నా వెంట ఉన్నప్పటికీ సృష్టిలోని సమస్త జీవకోటి కొరకు నేను శాశ్వతంగా బాధపడుతూనే ఉంటాను. ఆ విధంగా నేను అందరి కోసం నిరంతరంగా నిరాఘాటంగా శిలువ వేదను అనుభవిస్తూనే ఉంటాను. ఈ తేడాలు ప్రభు నా యుగావతారునిగా నా ప్రకటీకరణ చాలా స్వల్ప వ్యవధి పాటే ఉంటుంది అన్నారు ఆయన. కానీ స్వల్ప వ్యవధి కాదది. ఒక విధంగా అంతులేనటువంటి వ్యవధి అది. ఆ కొద్ది వ్యవధిలోనే ఆయన భాషలో, కానీ ఆ వ్యవధిలోనే నా అవమానం, మౌన విరమణ, దివ్య వైభవం, హింసాయుతమైన నా భౌతిక మరణం ఒకదాని వెనుక ఒకటి అతి శీఘ్రంగా జరిగిపోతాయి. అంటే అవతార కాలం 700 నుంచి 1400 సంవత్సరాలు. భగవంతుడు 700 సంవత్సరాలకు వస్తే 700 సంవత్సరాలకు వస్తే ఆయన 100 సంవత్సరాలు ఆయన యొక్క ప్రకటీకరణ జరుగుతూనే ఉంటుంది. అదే 1400 సంవత్సరాలకు వస్తే 200 సంవత్సరాలు ఆయన ప్రకటీకరణ కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల నిరంతరం బ్రహ్మానందం నా వెంట ఉన్నప్పటికీ సృష్టిలోని సమస్త జీవకోటి కొరకు నేను శాశ్వతంగా బాధపడుతూనే ఉంటాను అన్నారు. ఇది చాలా బాధాకరమైంది మనకి. భగవంతుడు ఈ బిందు ఆత్మల కోసం శాశ్వతంగా బాధపడుతూనే ఉంటాను అని అనడం మనకు చాలా ఒక విధంగా చెప్పాలంటే దుఃఖభాగ్యమైనది.
ఆ విధంగా నేను అందరి కోసం నిరంతరంగా నిరాఘాటంగా శిలువ వేదనను అనుభవిస్తూనే ఉంటాను. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. శిలువ వేదన బాబా అనుభవిస్తానన్నది. మనం ఆయనకి అటువంటి బాధకు గురి కాకుండా మనం కొంచెం సహాయం చేయగలం. అదేమిటో మనం తర్వాత చెప్పుకుందాం. ముందుకెళ్ళినా ఈ కొద్ది సమయంలోనే పదములకే పదమైన నా మాట మానవ జాతి హృదయాన్ని తాకుతుంది. తక్షణం ఈ స్పర్శతో తోటి మానవులంతా ఒకటే అనే ఏకత్వ భావన మనిషి ఎదలో నెలకొంటుంది. క్రమక్రమంగా రానున్న 700 ఏండ్ల కాలంలో ఈ ఏకత్వ భావన వేర్పాటు ధోరణులను తొలగించి దుఃఖానికి ఆలవాలమైన అసూయ ద్వేషాలను, దురాశా భావాన్ని దూరంగా తరిమికొట్టి అందరి హృదయాలను గెలుచుకుంటుంది. దానితో సర్వత్రా ఆనందమే నెలకొంటుంది. అంతిమ ప్రకటనను అందరూ పరిపూర్ణమైన మౌనంతో విన్నారు. ఉదయం ఆకాశం నిర్మలంగా ఎటువంటి మేఘము లేకుండా ప్రకాశవంతంగా ఉన్నప్పటికీ ప్రకటన చదువుతుండగా పెద్ద పెద్ద వర్షపు చినుకులు పెండాల్ పైన పడడం మొదలైంది. ఈ చినుకులు రాలడంతో వర్షం బాగా కురిసేటట్లు అనిపించింది. బాబా కూడా పైకి చూపిస్తూ అంతా దైవేచ్ఛ, డివైన్ విల్ అంటూ సూచించారు. కానీ 5 నిమిషముల తరువాత వాన ఆగిపోయింది. అవతారున్న ప్రకటనతో స్వర్గలోకంలోని దేవతలు కన్నీళ్లు రాల్చారు. సమావేశానికి వచ్చిన ప్రేమికుల ప్రేమకున్న శక్తి యొక్క ధాటికి సెప్టెంబర్ 28వ తేదీ మొదలు ప్రేమ జల్లు కన్నీటి బిందువుల్లా రాలుతూనే ఉన్నాయి. ప్రీతముల నుండి ప్రేమికులు పొందే తప్పనిసరి ఎడబాటుకు సానుభూతిగా ఈ రోజు చివరిసారిగా ఈ వర్షపు బిందువులు పైనుండి రాగాయి. ప్రకటన యొక్క తొలి తెలుగు ప్రతిని కుటుంబ శాస్త్రి చదువుతుండగా మినూ ఖరాస్ కునికిపాట్లు పడుతుండడం బాబా గమనించారు. ఏరిచ్చిని పంపి అతన్ని వేదికపైకి రప్పించారు. కునికిపాట్లు పడినందుకు శిక్షగా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అతన్ని వేదికపైనే నిలుచొని ఉండమని బాబా ఆదేశించారు. చిరునగవులు చిందించే బాబా చూపులు తరచూ తనపై పడుతుండడంతో మిను ఆ శిక్షను ఆనందంగా స్వీకరించాడు. బాబా అప్పుడు తన ప్రాక్పశ్చిమ ప్రేమికుల్లోని ప్రతి ఒక్కరికి ప్రసాదాన్ని పంచారు. పాశ్చాత్యులు తనను సమీపించినప్పుడు తన చేతిని వారికి అందించేవారు. ప్రతి ఒక్కరూ బాబా చేతిని ముద్దాడారు. ఒక బాబా దగ్గరికి రాగానే ప్రసాదాన్ని అతని నోట్లో పెట్టి ఆలింగనం చేసుకున్నారు. ప్రసాద వితరణ సాయంత్రం 4:40 పూర్తయింది. వేదిక దిగుతూ బాబా నౌరంగా నుండి వచ్చిన హీరాలను చూశారు. దిగ్భ్రమలో ఉన్న అతని కళ్ళ నుండి కన్నీళ్లు చిక్కిళ్ల గుండా కారుతున్నాయి. బాబా 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 అంటూ గొనుగుతున్నాడు. బాబా అతని తలపై తన చేతిని ఉంచి మృదువుగా అదిమి చేత్తో ముఖాన్ని నిమిరి ఓదార్చారు. తన కారు వద్దకు వెళ్లి సీట్లో కూర్చుని మెహరాజాద్ బయలుదేరడం బాబాకు కష్టమే అయ్యింది. ప్రేమ మధువు చిందించే కన్నీళ్లు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. వాతావరణమంతా బాబాకి జై అనే జై జై బాణాలతో ప్రతిధ్వనించింది. అంతా బాబా కారును చుట్టుముట్టారు. కారును ముందుకు నడపడం ఏది కష్టతరమైంది. మెల్లగా కారు రోడ్డుపైకి చేరింది. బాబా తన చేతిని కిటికీ గుండా బయటికి పెట్టారు. ప్రేమ మైకంలో ఉన్న ప్రేమికులు బాబా కరకమలాన్ని చుంబించారు. ఈ తతంగం అంతా 2 ఫర్లాంగుల దూరం నడిచింది. కారు ముందుకు సాగిపోయింది. కారు వెనుక ప్రేమికులు తానువుల్లా రోడ్డుపై నిలబడి కారు కనుమరుగయ్యేంత వరకు అలా నిశ్చలంగా ఉండిపోయారు. బొంబాయి నుండి వచ్చిన బాణాజీ కరానీ ఒక అడుగు ముందుకే వేశాడు. బాబా కారు సమీపిస్తుండగా అతడు రోడ్డు ప్రక్కన నిలబడ్డాడు. బిగ్గరగా ఏడుస్తూ కారుకు తలబాదుకుందామనుకున్నాడు. కానీ కిషన్ సింగ్ చూసి అతన్ని కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. కరానీ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నిమిరాడు బాబా. అతన్ని అలా ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరారు. కానీ ఇంకా ముందు రోడ్డు ప్రక్కగా మెహర్జీ కనబడ్డాడు. అతను కూడా కన్నీళ్లను ఆపుకోలేక సంభాళించుకుందామని ఇంత దూరం వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు?
ఇంటి దగ్గర నుంచి ఏమైనా కబురు వచ్చిందా అని బాబా అడిగారు. మెహర్జీ అతి కష్టం మీద కన్నీళ్లను దాచుకుంటూ ఏమీ లేదని తల ఊపాడు. అతనికి అప్పగించిన పని మీద దృష్టి పెట్టమని, తలసు చెందవద్దని బాబా ప్రేమతో చెప్పారు. ఇంకా ముందుకు వెళ్ళాక కారు మరొకసారి ఆగవలసి వచ్చింది. హమీర్పూర్ జిల్లా బొఖార్ గ్రామం నుండి వచ్చిన రమాశంకర్ కారు ముందుకు దూకబోయాడు. అదే వేగంతో ఏరి చప్పును బ్రేక్ వేసి ఉండకపోతే రమాశంకర్ పై నుండి కారు వెళ్ళి ఉండేది. తీవ్రమైన చూపులతో బాబా ఎందుకలా చేశావు అని రమాశంకర్ అడిగాడు. బాబా, నాకు సంతృష్టిగా లేదు, చివరిసారిగా నన్ను ఆలింగనం చేసుకోండి అన్నాడు. ఆయన ప్రేమికుల పరిస్థితి అలా ఉంది. బాబా అతన్ని ఆలింగనం చేసుకుని మెహరాబాద్ వెళ్ళిపోయారు. సమావేశానికి ముందు 2 రోజుల పాటు మెహరాబాద్ అంతా వర్షం వరదలా కురిసింది. ఇప్పుడు ప్రతి చోట కన్నీళ్లు వరదలా ప్రవహించాయి. బాబా తన ఆకస్మిక ఎడబాటుకు చాలా మందికి మతులుపోయి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ప్రేమికులు రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్కి తీసుకువెళ్లేందుకు బస్సులు, ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆహ్వానం అందుకొని వచ్చిన వారంతా తమ తమ బాగోగులు, బాధ్యతల్ని పట్టించుకోకుండా మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. బస్సులోకి వెళ్ళి కూర్చోమని పెండు, పాద్రి, అలోబా మాటి మాటికి వారికి చెబుతున్నారు. పాపా జస్సావాలా తనకు చేతనైనంత వరకు ప్రేమికులను ఓరడిస్తున్నాడు. కానీ ఫలితం లేకపోయింది. వారు అనుభవించే వియోగ వ్యధ ఏమాత్రమూ తగ్గలేదు. చాలా ఆలస్యంగా వారిని రాత్రి 8 గంటలకు రైల్వే స్టేషన్కు పంపించారు. కేవలం హమీర్పూర్ మధ్యప్రదేశ్ ప్రేమికులు మాత్రమే మర్నాడు వెళ్లారు. ఆ రాత్రి సిద్ధు, రుస్తుం కాక, మధుసూదన్ పాటలు వారిని అలరించాయి. కానీ ప్రీతముని వియోగం తలుచుకుంటే కలిగే దుర్భర వేదనతో వారు అంతర్గత మృత్యువేదన అనుభవిస్తూనే ఉన్నారు. బాబా కోరుకున్నట్టుగానే పాశ్చాత్యులు అదే రోజు సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రమే వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్ వరకు వారిని బస్సుల్లో పంపగా అక్కడి నుంచి రైల్లో బొంబాయి వెళ్ళిపోయారు. ఇండియాలో వారు గడిపిన సమయాన్ని ఇది మా జీవితాల్లోనే మరిచిపోలేని అతి విలక్షణమైన అనుభవం, ది మోస్ట్ రిమార్కబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ అని చార్లెస్ ఫర్డమ్, మాల్కమ్ క్లాస్ అభివర్ణించారు. బాబా నుండి పొంగి ప్రవహించే ప్రేమ ధారలను వారు కడుపారా తాగి సుదీర్ఘమైన ఆయన సహవాసంలో మాధుర్యాన్ని కూడా చవిచూశారు. వెళ్లే ముందు గాడ్ స్పీక్స్ ప్రాతప్రతిని ప్రచురణకు తగినట్టుగా సరిచేసి ప్రచురించే నిమిత్తం ఐవీకి, డాన్కి అందజేయమని లడ్ డింపల్ చేతికిచ్చారు. పాశ్చాత్య ప్రేమికులు ఇండియాలో గడిపిన 3 వారాల సమయాన్ని తరువాత రోజుల్లో అమోఘమైన 3 వారాలు, ది 3 ఇన్క్రెడిబుల్ వీక్స్ అని అభివర్ణించారు. ఆ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు మరియు వాటిని జీవిత పర్యంతం నిలుపుకున్నారు. అవేకనర్ మ్యాగజైన్ కోసం ఈ పర్యటన విశేషాలను సంగ్రహంగా వ్రాసియమని ఫిల్లిస్ ఫ్రెడరిక్ కోరగా, ఫిల్లిస్ జూపస్ ఒక సాహస క్రీడయో లేక సరదాగా గడిపే ఉల్లాసకర విలాసమో కాదు, ఇదొక ఆధునిక సంగ్రామం వంటిది, ఇదే సమస్తము అనే విషయాన్ని నా ఈ భారత పర్యటనలో నేర్చుకున్న ముఖ్య ప్రబోధాంశం అని వివరించాడు. సతారా, మరొక చాప్టర్ సతారా. బాబా సతారాలో 1954-55 సంవత్సరంలో ఉన్నప్పుడు బాబా, ఆయన మండలి ఉపయోగించుకున్న బంగ్లా వరండాలో బాబా ఉన్నారు. పుస్తకం ఉన్న వాళ్ళందరూ 5074 పేజీలో చూడవచ్చు. 17 మంది పాశ్చాత్యులు వెళ్లిపోయిన మరుసటి రోజున అనగా 1954 అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం బాబా మెహరాబాద్ వచ్చి సమావేశపు పనులను చూస్తున్న మండలి సభ్యులతో అన్నీ చెక్కబెట్టి అక్టోబర్ 4వ తేదీ కల్లా జమా ఖర్చులన్నీ సెటిల్ చేయమని ఆదేశించారు. అలాగే సతారా వెళ్ళడానికి 5వ తేదీని నిర్ణయించారు. అద్దెకి తీసుకొచ్చిన సామాన్లన్నింటినీ ఒక్క చోటికి చేర్చి అహ్మద్ నగర్లోని విక్రేతల వద్దకు అంత తక్కువ సమయంలో పంపడం కష్టమే. అయినా బాబా వాంఛితానికి అనుగుణంగా పెండు అన్ని పనులను అనుకున్న సమయానికి పూర్తి చేశాడు. నానా ఖేర్ ఇంకా
టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూనే ఉన్నాడు. అతనికి డాంకిన్ చికిత్స చేస్తున్నాడు. మండల సభ్యులు కూడా సతారా బయలుదేరాలి కనుక నాన్నను అహ్మద్ లోని హాస్పిటల్లో చేర్చడం మంచిదని డాంకిన్ సలహా ఇచ్చాడు. అలాగే హాస్పిటల్లో చేర్పించిన తరువాత కూడా పాల్ సుబేదార్ నానా ఖేర్ బాగోగులు చూడడం కొనసాగించాడు. నానా పూర్తిగా కోలుకున్నాక తిరిగి నాగపూర్ వెళ్ళిపోయాడు. 1954 అక్టోబర్ 5 మంగళవారం రోజున బాబా స్త్రీ పురుష మండలి సభ్యులతో కలిసి మెహరాజాద్ నుండి సతారా బయలుదేరారు. మార్గ మధ్యంలో బాబా పూనాలో ప్రయాణం ఆపి ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉన్న తన భక్తుడు 28 ఏళ్ల బేలీ ఫిరోజ్ రాండేలియాను చూసేందుకు వెళ్లారు. చిన్న కుర్రవాణిగా ఉండగానే రాండేలియా సద్గురు ఉపాసి మహారాజ్కి శిష్యుడైపోయాడు. 1941లో ఉపాసిని జీవించి ఉన్నప్పుడు మరియు శరీరం చాలించిన తర్వాత కొన్ని నెలల పాటు చాకోరి ఆశ్రమంలో ఉన్నాడు. కానీ వయసులో ఉన్న రాండేలియాది ఉద్రేక స్వభావం. ఉద్రేకంలో అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయేవాడు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడేవాడు. అతని సోదరుడు నోషిర్ బొంబాయి కాలేజీలో చదువుకుంటున్నాడు. అతను కూడా మహారాజుని దర్శించుకునేవాడు. ఏమైందో ఏమో తన తల్లిదండ్రులు మహారాజ్ కూడా నోషిర్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారన్న అభిప్రాయం రాండేలియా మనస్సులో ఏర్పరచుకున్నాడు. అది భరించలేక తన సోదరుని ద్వేషించసాగాడు. వీరి మధ్య శత్రుత్వం ఎంతగా పెరిగిపోయిందంటే 1945 మే నెలలో ఒకనాడు నిద్రిస్తున్న మంచంపైనే అతని సోదరుడు గొంతుపైన పెద్ద ఘాటుతో చచ్చి పడి ఉన్నాడు. అసూయతో తీవ్ర ఆవేశానికి లోనై కత్తితో రాండేలియా తన సోదరుని హతమార్చాడు. తరువాత 9 నెలల పాటు రాండేలియా పోలీసులకు దొరకకుండా తిరిగాడు. మెహర్ బాబాను గురించి విని ఆయన్ని కలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ సమయంలో బాబా మస్తు పర్యటనలో ఉన్నారు. పెండు అతనితో పోలీసులకు లొంగిపోమని చెప్పి మళ్ళీ మెహరాబాద్ రావద్దని సలహా ఇచ్చాడు. కానీ రాండేలియా అహ్మద్ లో ఉండి బాబా తిరిగి వచ్చాక ఒక రోజున బాబాను కలిశాడు. బాబా ముందు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డాడు. బాబా అతన్ని ఓదార్చి భయపడొద్దని చెప్పారు. ఎదురయ్యే పరిణామాలకు భయపడకుండా వెంటనే పోలీసుకి లొంగిపోయి తలొగ్గమన్నారు. నా కృపా దృష్టి నీ మీద ఉంటుంది అని భరోసా ఇచ్చారు. బాబా ఆదేశాలకు విధేయుడై 1946 ఫిబ్రవరిలో రాండేలియా పోలీసులకు లొంగిపోయాడు. హత్యానేరం పైన అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించి ఎరవాడ జైలుకు పంపారు. జైల్లో ఉంటూ రాండేలియా బాబా దర్శనం కోసం తప్పిస్తున్నట్లుగా అనేక సార్లు ఉత్తరాలు వ్రాశాడు. బాబా గురించిన పుస్తకాలు తెప్పించుకొని బాగా చదివాడు. బాబా అలా పూనా మీదుగా ప్రయాణం చేయడానికి కొద్ది రోజుల ముందు దర్శనం కావాలని రాండేలియా వ్రాసిన చాలా ఉత్తరాలు బాబాను చేరాయి. జైలు అధికారులు ఒప్పుకుంటే రాండేలియాను చూడడానికి తాను వస్తానని బాబా అంగీకరించారు. ఆది సీనియర్ ద్వారా ఈ ఏర్పాట్లు చేయించారు. బాబా ఉదయం 9 గంటల సమయంలో ఎరవాడ జైలుకు వెళ్లారు. పూనా, వార్సి, అహ్మద్ గుజరాత్ నుండి వచ్చిన ప్రేమికులు కూడా బాబాతో పాటు ఉన్నారు. జైలు అధికారులు మొదట బాబాను కలుసుకున్నారు. బాబా పట్ల ఎంతో గౌరవాన్ని, భక్తి ప్రపత్తుల్ని ప్రకటించారు. స్వాగత సమావేశం కూడా ఏర్పాటు చేశారు. బాబాను దర్శించుకున్నందుకు జైలు సూపరింటెండెంట్ కృతజ్ఞతతో బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు. అప్పుడు బాబాను ప్రత్యేకంగా కలుసుకునేందుకు రాండేలియాకు అవకాశం కల్పించారు. అంత అసహనంతో ఎందుకున్నావు? నన్ను నిరంతరం స్మరించుకునేందుకు నీకు ఇక్కడ గొప్ప అవకాశం దొరికింది కదా. జైలు అధికారులు చెప్పినట్టు చేస్తూ ఉండు. అలాగే నా ఆదేశాన్ని పాటిస్తే నీ పట్ల నేను సంతృష్టి చెందుతాను అని బాబా అతనితో అన్నారు. ఇది విని అక్కడున్న జైలు ఉద్యోగులు బాబాకు ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే రాండేలియా జైలు అధికారులకు ఇబ్బంది కలుగజేస్తూనే ఉన్నాడు. ప్రేమ, ఆరాధనా భావంతో రాండేలియా ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ నేడు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని చెప్పాడు. రాండేలియా నేల మీద కూర్చున్నాడు. ప్రత్యేకంగా అలంకరించిన ఆ గదిలో బాబా కుర్చీలో కూర్చున్నారు. అతనికి సలహా ఇస్తూ బాబా మరికొన్ని మాటలు చెప్పి ఆలింగనమిచ్చారు.
వారిద్దరికీ కలిపి ఫోటో కూడా తీశారు. ఆ గది నుండి వెళ్ళిపోతూ బాబా మరొకసారి రాండేలియాను ఆలింగనం చేసుకున్నారు. జైలు నుండి బాబా ఉదయం 11 గంటలకు వెళ్ళిపోయారు. అక్టోబర్ 6 నాటికి సతారా చేరి సర్దుకున్నాక బాబా 20 మంది మండలి సభ్యులకు ఇలా సూచించారు: రేపు అర్ధరాత్రి వరకు నేను మీరు అంతా మెలకువగా ఉందాం. రేపు మధ్యాహ్నం 1 గంట నుండి అర్ధరాత్రి వరకు ప్రతి ఒక్కరూ కేవలం మంచినీళ్లు తీసుకొని ఉపవాసం ఉండాలి. అర్ధరాత్రి 1 గంట వరకు కాఫీ మాత్రం తీసుకోవాలి. రేపు ఉదయం కాలకృత్యాలు స్నానం ముగించుకొని ఉదయం 6 గంటలకు అంతా రోజ్వుడ్ బంగ్లాలో సమావేశం అవ్వాలి. 5077 పేజీలో పూనాలోని ఎర్వాడ్ జైలును దర్శించి ఖైదీ బేలీ ఫిరోజుల్ రాండేలియాకు విషయాలు వివరిస్తున్న బాబా ఫోటోలో ఆది సీనియర్ కూడా ఉన్నారు. అక్టోబర్ 7న అహ్మద్ నగర్ లో ఉంటున్న ఢాకేను సతారా రమ్మని బాబా ఆదేశించారు. అదే రోజు ఉదయం బాబా సోదరుడు జాల్ కూడా పూనా నుండి సతారా వచ్చాడు. హిందువుల పండుగ దసరా 7వ తేదీన వచ్చింది. ఇండియాలో జరిగే సాంప్రదాయం ప్రకారం ఆ సెలవు రోజున బాబా ఇచ్చకు అనుగుణంగా షీబా అనే గుర్రాన్ని పూలమాలలతో బాగా అలంకరించి రోజ్వుడ్ బంగ్లాకు, అంటే మండలి ఉండే బంగ్లాకు తీసుకువచ్చారు. 1918లో పరమపదించిన సాయిబాబా వర్ధంతి కూడా అదే రోజు. షిరిడీకి బాబా ఈ దిగువ టెలిగ్రామ్ పంపించారు. పురాణ పురుషుడైన మెహర్ బాబా తన గురువు భగవదవతారం అయిన సాయిబాబాకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. డెహ్రాడూన్ నివాసి, బాబా ప్రేమికుడు, పశువుల డాక్టర్, సర్జన్ అయిన డాక్టర్ ఆర్ఆర్ పాల్ శర్మను కూడా అదే రోజున సతారాకు పిలిపించారు. డాక్టర్ శర్మ మొదటిసారిగా నవజీవన సమయంలో డెహ్రాడూన్లో బాబాను కలుసుకున్నాడు. ఇటీవల మెహరాబాద్ లో జరిగిన సమావేశానికి కూడా అతడు హాజరయ్యాడు. అక్టోబర్ 7వ తేదీన చాలా మంది బాబాను చూసేందుకు భక్తులు వచ్చారు. ఆది దుబాష్, రోడా దుబాష్ వీరిద్దరూ కరాచీ నుండి వచ్చారు. ఆది దుబాష్ను చూసి, బాబా మెహరాబాద్ లో నాతో కలిసి అన్ని రోజులు ఉన్నా నీకు ఇంకా తృప్తి కలగలేదా? బహుశా రోడా నిన్నిక్కడికి లాక్కొని వచ్చినట్లుంది అన్నారు. రోడాను చూసి బాబా, 3 నెలల తర్వాత ఈ రోజే నేను తలస్నానం చేశాను, అందువల్ల నన్ను తాకొద్దు, కొంతసేపు మీ ఇద్దరు వేచి ఉండండి, తరువాత నా ఆలింగనం కోసం రండి అన్నారు. ఈ సమయంలోనే ఒక నిర్దిష్టమైన సందేశం కావాలంటూ బాలికల స్కూల్ ప్రిన్సిపాల్ నుండి వచ్చిన ఒక ఉత్తరాన్ని గట్టిగా చదివించారు. అది విని బాబా, ఇంటా బయట అన్ని చోట్ల ఆడపిల్లలు ప్రేమను ప్రసరించేటట్లుగా వారికి విద్యాబోధన జరగాలి అనే సందేశాన్ని అక్షర ఫలకంపై డిక్టేట్ చేశారు. ఆ తర్వాత బాబా భార్యగా రోడా ఎలా ఉంది అని ఆది దుబాష్ను అడిగారు. A1 అంటే 1వ నెంబర్గా ఉంది అని ఆది దుబాష్ నొక్కి చెప్పాడు. బాబా ఆది దుబాష్ని గురించి, భర్తగా ఆది ఎలా ఉన్నాడు అని రోడాని అడిగారు. A1 అని ఆమె కూడా చెప్పింది. ఆ తర్వాత ప్రిన్సిపాల్కు జవాబుగా ఇలా డిక్టేట్ చేశారు. ఇక ఎటువంటి సందేశము ఇవ్వవలసిన అవసరం లేదు. ఆది రోడాలను స్కూలు అసెంబ్లీ సమయంలో స్టేజి పైకి ఎక్కించండి. ఆ ఆదర్శ దంపతులు ఇద్దరు సోదాహరణగా ఉంటారు. ఆ సాయంత్రం జరగబోయే కార్యక్రమం కోసం ఆది దుబాష్ను అక్కడే ఉంచి రోడాను పంపించేశారు. ఆ కార్యక్రమంలోనే బాబా ఇదివరకు ప్రకటించినట్లు అక్షర ఫలకాన్ని విసర్జించనున్నారు. మధ్యాహ్నం 1 గంటన్నరకి పని మీద జాల్ పూనా వెళ్ళాడు. జాల్ గురించి వ్యాఖ్యానిస్తూ, బాబా ఇంతటి ముఖ్యమైన సందర్భంలో హాజరు కాలేకపోయిన జాల్ ఎంతటి దురదృష్టవంతుడో కదా అన్నారు. శత్రుఘ్న కుమార్, అలోబా, ఆవును వెంట పెట్టుకొని సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు బాబా గ్రాఫ్టన్ బంగ్లా నుండి రోజ్వుడ్ బంగ్లాకు వచ్చారు.
స్త్రీ మండలితో కలిసి బాబా గ్రాఫ్టన్ లో ఉంటున్నారు. అక్కడ నుండి పురుష మండలి ఉండే రోజ్వుడ్ బంగ్లాకు రోజుకి 2 సార్లు వస్తుండేవారు. బాబా తనతో పాటు 3 అక్షర ఫలకాలను తీసుకువచ్చారు. ఒకటి ప్లైవుడ్ తో చేసింది, మరొకటి ప్లాస్టిక్ది, మరొకటి అట్టతో తయారు చేసింది. బాబా ప్లైవుడ్ బోర్డును శత్రుఘ్న కుమార్కి కానుకగా ఇచ్చారు. ప్లాస్టిక్ బోర్డును ఠాకేకి ఇచ్చారు. గడిచిన చాలా ఏళ్లుగా బాబా ఉపయోగిస్తుంది అట్టతో చేసిన అక్షర ఫలకం. అక్షరాలను, నెంబర్లను ప్రింట్ చేసిన కాగితాన్ని అట్టపై అంటించి దాన్ని తయారు చేశారు. ఈ బోర్డుపై ఉన్న సున్నా పాక్షికంగా చెరిగిపోయింది, కానీ సున్నా ఉన్న అట్ట ముక్కలో కొంత భాగం అలా బోర్డుకి అతుక్కొని వేలాడుతోంది. నేను ఈ బోర్డుని చాలా మొరటగా వాడుతూ వచ్చాను. ఈ సున్నా దానికి ఇంకా వేలాడుతూనే ఉంది. అట్ట విరిగిపోవడం వల్ల 30 సున్నా బోర్డు మీద చెరిగిపోయింది. పావు వంతు మిగిలింది. ఈ వేలాడే ముక్క కూడా అట్ట నుండి విడిపోయినట్లయితే ఈ ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది అని బాబా చెప్పారు. ఇందులో గూఢార్థం నాకు అర్థం కాలేదు. చిన్న విషయాలే కానీ సరే, ఇది మొరటుగా వాడుతూ వచ్చాను అన్నాడు ఆయన. మొరటుగా వాడటం అంటే ఏమిటి? కేర్లెస్ కదా. బాబా అంతటి వాడు ఆయన యొక్క అక్షరపురకాన్ని అలా కేర్లెస్ గా వాడతారా? వారు ఆయన ఆ చేతి వేళ్ళు మృదువుగా ఉంటాయి. ఆ మృదువుగా ఉన్నటువంటి ఆ చేతి వేళ్ళతో ఆయన దాన్ని ఎన్ని 100 సార్లు ముట్టుకున్నా అది ఏది కూడా చిక్కు చెదరదు. కానీ అలాగే బాబా చేతిలో ఉన్న ఇచ్చినటువంటి చెమట ఏదైతే ఉన్నదో అది ఆ బోర్డు పీల్చుకుంటుంది. గమ్మత్తైన విషయం ఇది. చెమట కాగితం పీల్చదు, కానీ ఆ చెమట బాబాకి ఎక్కడ కలబడపడుతుందని ఆ బోర్డులో ఒక సెన్సేషన్ వచ్చి చెమటని ఆ కాగితం పీల్చుకుంటారు. తడికి సాధారణంగా చూడండి, వర్షపు ఏ కాగితాలు తడిచి ముద్దైపోతాయి. ఆ విధంగా బాబా చేతిలో ఆ చెమట ఆ పేపర్ మీద ఇంకిపోయినందువల్ల అది వీక్ అయింది. వీక్ అయింది దగ్గరికి కుంచుకుపోతూ అది ఒక ముక్క వేలాడిపోయింది. అట్ట కూడా 3 వంతులు అది చెల్లిపోయింది. ఇక పావుంతే మిగిలి ఉంది. అంటే సున్నా వేలాడుతూ చిరిగిపోయి వేలాడు, 3 వంతులు రోడ్డు మీద సున్నా తిరిగిపోవడం, పావుంతు మిగిలి ఉంది అని అంటూ ఈ వేలాడే ముక్క కూడా అట్ట నుండి విడిపోయినట్లయితే అంటే ఒక విధంగా అవతార కార్యక్రమానికి అది ఆ కార్యక్రమం యొక్క ముగింపును సూచించింది. ఎప్పుడైతే ఆ ముక్క అలా వేలాడిపోయిందో మరి బాబా యొక్క ఆ ఉజ్వలమైనటువంటి మహోన్నతమైనటువంటి అవతార ప్రస్తావన అన్నది 54 వచ్చింది. అంతేకానికి దానికి కూడా బాబా యొక్క ఆ మిగిలిన జీవనం తక్కువైపోతుంది అనడానికి సూచనగా అది వేలాడిపోయింది. అయితే అది కానీ ఒకవేళ వేలాడింది అక్కడ నుండి కానీ విడిపోతే ఏమవుతుంది? ప్రపంచానికంతా మేలు జరుగుతుంది అని బాబా అన్నారు. అంటే ఆయన కానీ 54, 69 కదా బాబా బాడీ డ్రాప్ చేశారు. అంటే అవి 6 సంవత్సరాలు, ఇవి 19 సంవత్సరాలు, అంతే కదా. 6 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు, 6, 9, 15 సంవత్సరాలు. అంటే ఏమిటన్నమాట? అతని నిష్క్రమణ సూచిస్తుంది ఆ అప్సప్రభు యొక్క ముక్క. అందుకని ఏమన్నారైనా ఎప్పుడైతే అవతార పురుషుడు
నిష్ఠ ఎక్కడి నిష్ఠనిచ్చారు ఆయన? అక్కడ ఆయన నిర్మించుకున్న సమాధిలో సజీవంగా ఉన్నారు. అంటే బాబా నిష్క్రమించలేదు. నేను ఏం జరిగింది, ఆయన తన యొక్క ఆ శరీరంతో ఒక దగ్గర ప్రపంచానికి దేవదేవునిగా దర్శనమిచ్చేటటువంటి పురాణ పురుషుడిగా బ్రహ్మాండమైనటువంటి ఒక పరిస్థితిని అక్కడ నెలకొల్పాడు. ఆ మేలు జరుగుతుంది అని బాబా చెప్పాడు. అంటే కొంచెం డీప్ గా వెళ్తే గానీ కొన్ని విషయాలు మనకి అర్థం కావు. అర్థమైందా? ఇంకేమైనా కావాలా? ఇంకేం అక్కర్లేదు. అదే నాకు జై బాబా, జై బాబా, ముందుకెళ్ళు. బాబా బోర్డును సావకత్వాల వైపుకి గట్టిగా విసిరారు. దాంతో ఆ సున్నా ఉన్న ఆ ముక్క విడిపోయింది. అప్పుడు ఆ బోర్డును బాబా ఇచ్చి మెహరాబాద్ లో ఉన్న పాద్రికి పంపించమని చెప్పారు. బోర్డును జాగ్రత్తగా భద్రపరచమని, అంతేగాక దాని పట్ల అత్యంత శ్రద్ధ వహించమని కూడా ఆదేశాలు పంపమన్నారు. ఆ సున్నాకి ఉన్న విలువ కేవలం భగవంతునికి ఒక్కడికే తెలుసు. ఆ సున్నా దేనికి సంకేతమో కూడా దేవునికే తెలుసు అని బాబా చెప్పారు. విడిపోయిన సున్నా ఉన్న అట్టముక్కను సాబక్కి ఇస్తూ బాబా, నీ తుది శ్వాస వరకు దీన్ని జాగ్రత్తగా ఉంచు అని చెప్పారు. అక్టోబర్ 8 నుండి ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు. ఎవరికైనా ఏమైనా చెప్పదలుచుకుంటే నేను వింటాను, కానీ జవాబు ఇవ్వను. 8వ తేదీ నుండి అక్షర ఫలకం ఉండదు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు అని బాబా చెప్పారు. సాయంత్రం 5:30 బాబా సావకత్వాలను పిలిచి ఆ సున్నా ఉన్న చిన్న అట్టముక్కను ఎక్కడ దాచావు అని అడిగారు. నా ట్రంకు పెట్టెలో దాచాను అని చెప్పాడు. నేనే గాని నీ స్థానంలో ఉంటే నా శరీరం నుండి ఒక మాంసపు ముక్కను కోసి అట్టముక్కను అక్కడ దాచి ఉండేవాడిని. నీకు ఆ అట్టముక్క నిజంగా కావాలా అని బాబా అడిగారు. దాని ప్రాధాన్యతను నేను గ్రహించలేదు అని సావక్ జవాబిచ్చాడు. ఆ సున్నా ఉన్న అట్టముక్క పెద్ద ఉత్పాతాన్ని సృష్టిస్తుంది అని బాబా హెచ్చరించారు. అయితే అర్థమైంది. అయితే దాన్ని భద్రపరచడం దండగే, తిరిగి ఇచ్చేస్తాను అని సావక్ అట్టముక్కను తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు బాబా, ఇలా తిరిగి నీవు ఇచ్చేసిన ఒక పెద్ద మూర్ఖుడివి నీవు అన్నారు. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వుతూ, ఆ విరిగిన ముక్క నాకు కావాలి, నేను అడగకుండానే సావక్ దాన్ని నాకు తిరిగి ఇచ్చేశాడు అన్నారు. ఆ సున్నా ఉన్న అట్టముక్కను ఈడ్చికి ఇస్తూ అసలు బోర్డుతో కలిపి ఆ ముక్కను కూడా పాద్రికి పంపించమన్నారు. సున్నా ఉన్న ముక్కను బోర్డుతో పాటు జాగ్రత్తగా భద్రపరచమని కూడా వ్రాయమన్నారు. సాయంత్రం 6 గంటలకు బాబా మండల వారిని పిలిచి, మీరు వెళ్ళి చేతులు కడుక్కోండి, మీ ప్యాంటు లోపల నీళ్లు జల్లుకోండి, అప్పుడప్పుడు ప్యాంటు లోపల మూత్రపు చుక్కలు ఉండిపోతాయి అని చెప్పారు. ఆ సందర్భంలో ఈ క్రింది 20 మంది హాజరై ఉన్నారు. గుస్తాజీ, వైద్యుల్, కాకాబారియా, పెండు, విష్ణు, ఏరిచ్, రంజు, డాంకిన్, నీలు, సావకత్వాల్, కైకోబాద్, కృష్ణనాయర్, భావు, అలోబా, కిషన్ సింగ్, శత్రుఘ్న కుమార్, ఢాకే, ఆది దుబాష్, డాక్టర్ శర్మ, కృష్ణాజీ. ఆ 20 మందిని చేతులు కడుక్కుని వచ్చాక తలుపులు కిటికీలు మూసేశారు. ఎవ్వరూ లోనికి రాకుండా బయట అన్ని వైపులా కాపలా పెట్టారు. అప్పుడు బాబా, నేను ఈ రోజు అక్షర ఫలకాన్ని విసర్జించవలసి ఉంది. విసర్జించే ముందు నేను పంచ సద్గురువులకు నా భక్తి ప్రపత్తులు విధేయత చాటుకోవాలి అన్నారు. సాయంత్రం 6:30 బాబా తన గౌరవ ప్రపత్తులు చాటే క్రతువు ప్రారంభించారు. ఏరిచ్ హిందీ ప్రార్థనను ఇంగ్లీష్లో చదవగా బాబు దాన్ని హిందీలోకి తర్జుమా చేశాడు. 2 రోజుల ముందు బాబా ఈ ప్రార్థనను డిక్టేట్ చేశారు. ఓ సాయిబాబా,
ఉపాసిని మహారాజ్, బాబా జాన్, తాజుద్దీన్ బాబా మరియు నారాయణ్ మహారాజ్. ఒక్కరిగా ఉన్న మీ ఐదుగురిలో ఉన్న ఒకరు పరిపూర్ణుడు, ఏకైకుడు అయిన భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేనిప్పుడు మీకు పరిపూర్ణమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నేనెవరినో అలా పురాణ పురుషునిగా, శాశ్వతునిగా వ్యక్తమవడానికి మీరే కారణం. ఏ ప్రీతముడైన భగవంతుని కోసం మీ ఐదుగురు విశ్వవ్యాప్తంగా పనిచేస్తూ ఆయనతో ఏకత్వాన్ని పొంది మీరంతా ఒకటిగా ఉన్నారో ఆ ప్రీతమ దైవం మీ పేరు మీదుగా నాకు బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. అలా చేసి నా ఈ రూపధారణ యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చునుగాక. అలాగే ఇటీవల మెహరాబాద్ సమావేశంలో నేను ప్రకటించినవన్నీ జరిగేటట్లు చేయుదురుగాక. ఇప్పుడు నేను ఈ అక్షర ఫలకం యొక్క వినియోగాన్ని విడిచిపెడుతున్నాను. త్వరలో నేను చేయబోయే మౌన విరమణకు భగవంతుని ముందు నా ఈ అక్షర ఫలక విసర్జన ఒక సంకేతంగా నిలుచుగాక. అక్కడ చెప్పింది నా చెప్పింది వివరణకి ఈ కంటిన్యూషన్ ఎలా కంట్రోల్ వచ్చిందో అంటే కొంచెం మనం మనతో ఎక్కువగా సాంగత్యం చేస్తామన్నా, మనం బాబాతో ఎక్కువ సాంగత్యం చేస్తుండాలా. బాబాతో ఎక్కువ సాంగత్యం ఎలా చేస్తాము? ఉన్నారా లేదు కదా అనే భావన రావచ్చు. ఆయన ఉన్నారు, నాతో ఉన్నారు నువ్వు అనుకుంటే నీతో ఉంటారు, మాతో ఉన్నారు ఇంకెవరైనా అనుకుంటే వాళ్ళతో ఉంటారు. ఆ ఉండడం ఎందుకు ఉంటాడు? ఆయన అవతార పురుషునిగా ఆయన కోటానుకోట్ల బిందు ఆత్మల ద్వారా తనను తాను పూర్తిగా తన యొక్క నిజస్థితికి చేరుకోవాలి. నిజస్థితి అంటే ఏమిటి? ఆయన భగవంతుడు. ఆయన నుండి ఉత్పన్నమైన ప్రతి బిందు ఆత్మ కూడా ఆయనగా అది మారిపోవాలి. అది ఆయన యొక్క ప్రాజెక్ట్, డివైన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లో అందరూ కూడా ఆయనగా మారిపోవాలి. దానికి గమ్మత్తుగా ఆయన నా ఈ రూపధారణ యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుగాక అన్నారు. చూసారా? అంటే ఏమీ లేదు నాన్న, మనం మన కోసం జీవిస్తున్నాం. మనందరం కూడా ఈ మన కోసం జీవించడం అన్నది ఇప్పుడు ఎవరెవరికి ఎంత వయసుందో అంతవరకు అలా చేశాం. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకొని ఇంతవరకు నాతో నేను జీవించాను, నా గురించి నేను జీవించాను, ఇక నేను బాబా గురించి జీవిస్తాను, ఆయన ప్రేమ కోసం తప్పిస్తాను, ఆయన కరుణతో నాకు ఆయన ఏదైతే నా జీవనానికి ప్రతిపాదించారో ఆపాదించారో ఆ స్థితికి నేను చేరాలి. కాబట్టి ఇంతవరకు నన్ను ప్రేమించుకున్న నేను బాబాని ప్రేమించడానికి, బాబాతో ఉండడానికి ప్రయత్నం చేస్తాము అని ఒక గట్టి నిర్ణయం తీసుకోగలిగితే బాబాతో ఉండాలి. మిగతాదంతా మిథ్య. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, ఐఎమ్ ఓన్లీ వన్ దట్ మ్యాటర్స్ అంటే మరి ఎవరున్నారు అక్కడ? ఇంకెవరున్నారు? ఎవరు లేరు. ఆ ఒక్క ఎరుకతో బాబాతో ఎక్కువ కాలం గడపడానికి మనకున్నటువంటి ఆధారాలు ఏమిటి? ఒకటి నామస్మరణ ప్రధానమైంది. ఈ నామస్మరణ అది ఎంత శక్తివంతమైందో రామావతారంలో ఆంజనేయుడు ప్రపంచానికి తెలియజేశాడు. అంత ఆంజనేయుడు కూడా ఒకనొక సమయంలో కొంచెం ఆయన ప్రేమ చిన్న విషయంలో సరళిందుకు ఒక్క క్షణం అది రామ ఆంజనేయ యుద్ధానికి దారి తీసింది. అంచేత ఆ రెండు పక్కల
ఒకే ప్రేమ తారాడింది, ఒకే ప్రేమ పనిచేసింది, ఒకే ప్రేమ యొక్క శక్తి రెండు పక్కల అది విడుదలైంది. అలా అట్లా ఆంజనేయుని ప్రేమ, ఆయనకి రాముడి మీద ఉన్న ప్రేమ, రాముడికి ఆంజనేయుని మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ ఒకేసారి చాలా ఉజ్వలంగా బయటకు పడితే విడుదలయ్యేవో అది సృష్టించేటటువంటి పరిస్థితి ఏమిటి, అది ఏం జరుగుతుందంటే ప్రపంచ నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకు ఈశ్వరుడు దిగి వస్తాడు. వచ్చి ఆ రెండు కూడా పాజిటివ్ నెగిటివ్ ఫోర్స్లు కావు, అంత పాజిటివ్ ఫోర్సే. అందువల్ల ఆయన దిగి వచ్చి ఏ రామ బాణం అయితే ప్రయోగించబడిందో రాముడి చేత, శ్రీరాముడి చేత, అదేమో లోకరక్షణ కోసం దాన్ని డైవర్ట్ చేసి ఇద్దరిని కూడా చల్లబరిచాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఏమైంది? ప్రేమ ఆ రెండు కానీ ఒకటే కానీ ప్రయాణం చేస్తే ఎంత శక్తి బయటకు వస్తుంది. మనలో ప్రేమ లేదు, బాబా పూర్తిగా ప్రేమ లేదు. ప్రేమ లేని మనం ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాం. ఇది 100% పాడు నిజం. బాబాను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాం. ఆ నటన కాస్త తగ్గించి ఇక చాలు, ఎవరెవరి జీవితాలు ఇప్పుడు వయసు ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఆలోచించి చిన్న అంతరం కూడా కౌమారం దాచిపోయాం. కాబట్టి ఇక ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఆయన నామస్వరంతోనే ఉండాలి. ఉంటే ఈ చివరి ఎంతకాలం అయితే ఇంకా మనం జీవించవలసిందిగా నిర్ణయించబడి ఉన్నదో కనీసం ఆ జీవనంలో మనం ఆయన ప్రేమను అనుభవిస్తాం. ఎందుకని? సజీవంగా ఉన్నారు అక్కడ హైదరాబాద్ లో. అక్కడ ఉంటే నేను ఎలా ప్రేమను అనుభవిస్తాను మీరు అనిపించవచ్చు. ఆయన సర్వే సర్వత్రాన్ని ఉన్నాడు, ఇందువేళడు అందులేడని సందేహము వలదు అని ఎప్పుడో అనిపించేశాడు. నువ్వు ఉన్న చోట ఆయన ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన కోసం తప్పిస్తావో నీ ప్రేమ చాలా మైన్యూట్. అంటే హిందూ ఆత్మలో ప్రేమ లేకుండా హిందూ ఆత్మలాగే అయింది. ఆ ప్రేమ సర్వాత్మ అయిపోవాలా. ఆ సర్వాత్మ అవడానికి మనం అవకాశం లేకపోతే ఎలాగా? అందుకని ఇప్పటికైనా బాబా ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని, రహస్యాన్ని, అతి ఉన్నతమైనటువంటి దాని యొక్క ఫోర్స్ని, అంటే శక్తిని మనం తెలుసుకోగలిగితే నామస్మరణ ద్వారా మనం పుస్తకాలు కూడా చదవక్కర్లేదు. ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ప్రేమ విరుగ్గా మారిపోతారు. దానికోసమే పాపం ఆయన 69 వరకు జీవితాన్ని, అంటే అవతార జీవితాన్ని ప్రపంచం కోసం త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేసి మళ్ళీ ప్రపంచం కోసం మళ్ళీ జీవిస్తున్నాడు ఆయన. అలా జీవించినటువంటి సజీవంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని అది ఆయనకు వెళ్ళిన తర్వాత చాలా మందికి అది సమాధి 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 అనేటువంటి భావన ఉంది తప్ప అది బాబా యొక్క రెస్ట్ రూమ్ అని అనుకోవడం లేదు. రెస్ట్ నెట్. అందుచేత మనకి భావనలో మార్పు రావాలి. ఆఫ్టర్ ఆల్ నా చదివంతా హెచ్ఎస్ఎస్ఎల్సి, మరి అనేక గ్రంథాలు, బాబా లిటరేచరు, ఇంగ్లీష్ లిటరేచరు, తెలుగు లిటరేచరు, ఇవన్నీ కూడా లోతుల్లోకి వెళ్ళి ఎవరు నాకు చెప్పాడు, ఎవరి సాంగత్యం నాకు తెలుసుకునేట్టు చేసింది. మనలో మనంతా సాంగత్యం చేసుకున్నాం. మనలో ఉన్నటువంటి ఉండకూడని గుణాలు ఒకరికొకరి ఛాన్స్ అవుతాయి తప్ప మరికే లబ్ధి ఉండదు. కానీ ప్రభుత్వ సాంగత్యం చేస్తే అణువు కూడా మనకి మహా అనుభవనీయంగాను, ఒక విధంగా ప్రేమ పరిశ్రమలో ఉన్నట్టుగాను మనకు అనిపిస్తుంది. అది అందుకోసం ఇప్పుడు ప్రయత్నం చదవడం కూడా మన
ఎంతమంది వింటున్నారు, ఎలా వింటున్నారు అన్నది పక్కన పెడితే దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా బాహ్య ప్రపంచం మీద దృష్టి వదలి మనకి హృదయం అనేటటువంటి ఒక చక్కని పరికరం పెట్టాడు ఆయన. హృదయము అది ఎప్పుడూ కూడా పనిచేయదు. మనసు పనిచేసినంత కాలం అది పనిచేయదు. మనసు ఆగిపోవాలి. మనసు ఆగిపోతేనే హృదయం పనిచేస్తుంది. హృదయం పని చేస్తేనే బాబా మనతో ఉంటాడు. ఇంచేత ఆ హృదయంలోనే ఆయన ఎదురుపోతూ ఉన్నాడు కనుక మనం ఏం చేస్తున్నాం, మనసుకి ఇంకా పని చెప్తున్నాం, ఇంకా సంస్కారాలను ప్రయోగం చేసుకుంటూ ఉన్నాం. తగ్గించుకోవాలన్నటువంటి ఒక్క అవగాహన మనకి రాలేదు ఎప్పుడు అనుకున్నాం. ఇప్పుడు రావాలి. ఇక్కడ ఆయన చూశారా, ఈ అక్షర పలకం యొక్క వినియోగాన్ని విడిచిపెడుతున్నాను అని అంటూ నేను చేయబోయే మౌన విరమణకు భగవంతుని ముందు నా ఈ అక్షర పలక విసర్జన ఒక సంకేతంగా నిలుచుగాక అని ఇలాంటి శాశ్వతమైనటువంటి విషయాల్ని మన చెవుల్లోకి ఆయన నూరు పోస్తుంటే మనం చల్లగా ఉంటే ఏమీ తెలియనట్టుగా, ఏమీ విన్నట్టుగా, ఏమీ అర్థం కానట్టుగా ఉంటే మరి ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాం. ఎన్ని జన్మలు తినా అలాగే ఉంటాం, తప్పదు. కానీ ఈ జన్మలో మనకు వచ్చిన అవకాశం ఏంటి? అవతారునితో అనుబంధం. ఎన్నో జన్మల సంబంధం అవతారునితో అనుబంధం అనిపిస్తాడు బాబ్జీ చేత. ఎన్నో జన్మల సంబంధం అవతారునితో అనుబంధం. మరువ కోయి నామం అంటే బాబ్జీని మీరు చూడలేదో తెలియదు, కానీ బాబ్జీ ఎలా ఉంటారు తెలుసా మనకి? ఏమీ తెలియనట్టు ఉంటాడు. జస్ట్ సైన్ బోర్డులు రాసుకొని బతుకుతాడు ఒక చిన్న కొట్లో. అతన్ని కలుసుకుంటే, నేను బాబాని కలుసుకుంటే ఎంత ఆనందం పొందుతానో అంత ఆనందం పొందాను కాకినాడలో. నీకేంటంటే అక్షరము అంటే నాశనము లేనిది. అక్షరుడు భగవంతుడు. ఈ అక్షరాల్లో ఆయన ఉన్నాడు. ప్రతి అక్షరంలో, ప్రతి మాటలో, ప్రతి వాక్యంలో, ప్రతి పేరాలో ఆయన ఉన్నాడు. మనం ఇది ఒక పుస్తకం కింద ఇందులో అక్షరాలు ఉన్నాయి, చరిత్ర ఉందనుకుంటున్నాం. కాదు, అందులో బాబా ఉన్నాడు. 17 వాల్యూముల్లో బాబా ఉన్నాడు. బాబా ఈ విధంగా లోతుల్లోకి వెళ్ళి అవగాహన చూసుకొని బాబాతో మనం ఎంజాయ్ చేయొచ్చు. అది వెంటనే మర్చిపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒక ప్రిస్క్రైబ్డ్ అవర్లో గంట మనం ప్రతిరోజు గడుపుతున్నామంటే ఖచ్చితంగా బాబాను అనుభవించాలి. బాబాను అనుభవించడం అంటే మనం చేస్తున్న ఏ పనులు కూడా కావు, కేవలం ఆయన నామస్మరణలో ఉంటూ ఆయన ఎలా చూస్తూ. కొన్నాళ్ళకి ఏమవుతుంది, మీరు ఇలా చూస్తూ ఉంటే చూడవలసిన అవసరం ఉండదు. మీ కళ్ళల్లో ఆయన ఉంటాడు, మీ తలపుల్లో ఆయన ఉంటాడు, మీ మాటల్లో ఆయన ఉంటాడు, మీ చేతల్లో ఆయన ఉంటాడు, మీ ప్రతి అడుగులో ఆయన ఉంటాడు. ఆ ఆతులత అది కావాలనేటటువంటి దుగ్గా ఎంతమంది కొంచెం చెప్పండి. ఉన్నవాడు ధన్యులవుతాడు, ఉన్నవాడు ధన్యులవుతాడు. భౌతిక పరిస్థితి అంటే భౌతికంగా మన జీవనం ఎలా ఉన్నప్పటికీ కూడా భౌతిక జీవనం ఎలా ఉంటుంది? ఆల్రెడీ డిజైన్ చేయబడిపోయింది. ఇలా ఉండాలని అది మారదు. మరి డిజైన్ చేయబడింది మారదు అన్నటువంటి ఖచ్చితమైనప్పుడు అది మారాలి. ఎలా మారుతుంది? ఆయనకి దగ్గరైతే. ఆయనకి దగ్గరైనాడే మన ఆల్రెడీ డిజైన్ చేయబడినటువంటి లైఫ్ స్టైల్ మారిపోతాయి. ఆ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది? నిరంతరం నువ్వు బాబాతో ఉంటావు, నిరంతరం ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉంటావు, ఆ ప్రేమ కోసం ఏడుస్తూ ఉంటావు. అంత చదువుతుండే వాళ్ళు అలాగా ఎంతమంది అలాగే ఓర్పు ఆయన వెనక కాలు వెనక పరిగెట్టుకుండా ఏడుస్తూ పరిగెట్టాడు వాళ్ళు. అంచేత ఒక విధంగా ఏంటంటే ఈ చదువుట అనేటటువంటి ఈ కార్యక్రమం వెనుక అనుభవించుట అనేటటువంటి ఒక మదిలి ఉంది. అక్కడికి చేరిపోవాలి మనందరం. ఈ ఉద్దేశం అదే. సరే, నాన్న ముందుకెళ్ళు. నేలపై తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపై ఒక స్టూల్ ఉంచారు. బాబా ఇలా సూచించారు, మీ 20 మంది
ఒక్కొక్కరుగా నా వద్దకు వచ్చి ఈ స్టూలుపై నిల్చోవాలి. నా శిరస్సు మీ పాదాలను తాకగానే, ఓ సాయిబాబా, ఉపాశ్రీ మహారాజ్, బాబా జాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ్ మహారాజ్, బాబా మీకు చివరిగా తన గౌరవ ప్రపత్తులు అర్పిస్తున్నారు అని చెప్పాలి. సద్గురువుల పేర్లు నేను చెప్పిన క్రమంలోనే చెప్పాలి అని ఆదేశించారు. మండలి వారు వచ్చిన అతిథులు ఒక్కొక్కరు వచ్చి స్టూలు పైకెక్కి నిలిచోగా బాబా తన శిరస్సును వారి పాదాలపై ఉంచారు. ఒక్కొక్కరు గట్టిగా ముందు సూచించినట్లు ప్రార్థన చేశారు. ఒకవేళ సద్గురువుల పేర్లు క్రమంలో చెప్పకపోతే ఆ వ్యక్తి చేత మళ్లీ సరిగా చెప్పించిన తరువాతే మరొక వ్యక్తి రావాలి. కృష్ణనాయర్ 5-6 సార్లు చెప్పవలసి వచ్చింది. గుస్తాజీ మౌనంగా చేతి సైగలతో వ్యక్తపరిచాడు. కైకోబాద్ చిట్ట చివరి సభ్యుడు. అందరూ పూర్తి చేశాక బాబా స్వయంగా తనకు తానే నమస్కరించుకున్నారు. తన చేతితో నుదుటిని తాకి తరువాత అదే చేతిని తన పాదాలకు తాకించి బాబా తనకు తానే ప్రణమిల్లారు. తాను మౌనంగా ఉన్నందున మండలి చేత అదే సమయంలో సద్గురువుల పేర్లు ఉచ్చరింపజేశారు. కానీ వారంతా సమన్వయంతో సద్గురువుల పేర్లను ఉచ్చరించకపోవడంతో బాబా తన వేలిని పైకి లేపుతానని, అప్పుడు అందరూ కలిసి సాయిబాబా అని, రెండవ వేలిని లేపినప్పుడు ఉపాశ్రీ మహారాజ్ అని, అదే క్రమంలో బాబా జాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ్ మహారాజ్ అని వారందరి చేత ఒకేసారి ఉచ్చరింపజేశారు. అలా ముగించి బాబా చేతులు కడుక్కొని గుస్తాజీని, కైకోబాద్ని తన ముందు నిల్చోమన్నారు. తాను వారిద్దరి మధ్య నిల్చొని వారితో చేయి కలిపి ప్రార్థనను ఏరిచేత 2 సార్లు, భావు చేత ఒకసారి హిందీలో చేయించారు. తాను స్వయంగా సర్వశక్తిమంతుడైనప్పటికీ ప్రార్థన చదువుతున్న సమయంలో బాబా భగవంతుణ్ణి కరుణ చూపమంటూ 2 చేతులు పైకెత్తి ఆ పరమాత్మను తీవ్రంగా వేడుకుంటున్నట్లు కనిపించారు. అప్పుడు బాబా మరొకసారి ప్రతి ఒక్కరికి ప్రణమిల్లారు. మొట్టమొదట గుస్తాజీకి, చిట్ట చివర కైకోబాద్కి నమస్కరిస్తూ ఈసారి తాను వారి పాదాలను తాకినప్పుడు వారు పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, అహూర్ మజ్దా, అల్లాహు అక్బర్ అని ఏకకంఠంతో ఉచ్చరించేలా ఆదేశించారు. బాబా ప్రతి ఒక్కరికి ప్రణామం చేసిన తర్వాత అంతా ఒకేసారి పైన చెప్పిన భగవన్నామాన్ని ఉచ్చరిస్తుండగా బాబా ఆ పీటకు అంటే స్టూలుకు ప్రణమిల్లారు. సాయంత్రం 6:45 బాబా చేతులు కడుక్కున్నారు. స్టూలు పైన ఉన్న గిన్నెలో కొంచెం నీళ్లుంచి అందులోంచి నీళ్లు తీసుకొని 7 సార్లు నేలపై చల్లారు. అలా చేశాక మొదట తానున్న చోటికి వస్తూ మరలా స్టూలు పైన ఉన్న గిన్నె వద్దకు వచ్చి నీటిని 7 సార్లు నేలపై 7 సార్లు మరొక మారు తనకు సంతృష్టి కలిగేలా చల్లారు. బాబా ముఖం దివ్యత్వపు వెలుగుతో ప్రకాశిస్తోంది. కళ్ళు వింత కాంతులు వెలిగిమ్ముతున్నాయి. గుస్తాజీ ఎదుట చేతులు జోడించి నిలుచని ముందు చదివిన ప్రార్థనను ఏడు చేత 2 సార్లు, భావు చేత ఒకసారి చదివించారు. అప్పుడు బాబా ఒక కుర్చీలో కూర్చున్నారు. అట్టతో చేసిన అక్షర ఫలకాన్ని విరిగిన 0 భాగంతో అంటే ముక్కతో సహా సరిగ్గా సాయంత్రం 7 గంటలకు స్టూలు పైన ఉంచారు. బాబా ఆ అక్షర ఫలకాన్ని చేసి దానిని వేడుకు జరిగినంతసేపు తాను నిలబడిన తెల్లటి వస్త్రంతో పాటు పాద్రికి అందజేయమని ఆదేశించారు. ఈ క్రతువు ముగిశాక బాబా కొన్ని నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చున్నారు. వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నట్టుండి బాబా, నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా, అది తెలుసుకోవడం మీ తరం కాదు అని అన్నారు. భజన గీతాలు, ఖవ్వాలి సంగీతాన్ని రాత్రి 11:30 వరకు గ్రామ్ ఫోన్ పై బాబా విన్నారు. తర్వాత 11:40 ఏరిచ్ పర్వర్దిగారి ప్రార్థనను ఆంగ్లంలో చదవగా భావు అదే ప్రార్థనను హిందీలో చదివాడు. అర్ధరాత్రి సమయానికి ప్రార్థనలు ముగిశాయి. మండలి సభ్యులంతా వెంటరాగా బాబా గ్రాఫ్టన్ బంగ్లాకు వెళ్ళిపోయారు. ఆ విధంగా బాబా 1954 అక్టోబర్ 7వ తేదీ నుండి అక్షర ఫలకాన్ని ఉపయోగించడం ఆపివేశారు. ఇక ముందు తన ఆలోచనలు
ఆదేశాలు ఎలా తెలియజేస్తారో వేచి చూడాలి. బాబా మర్నాడు కృష్ణాజీని కైకోబాద్తో ఉండేందుకు మెహరాజాద్ పంపించారు. కిషన్ సింగ్ డెహ్రాడూన్కు, డాక్టర్ శర్మ ముజరకు, ఆది దుబాష్ కరాచీకి, ఢాకే అహ్మద్ నగర్కు వెళ్ళిపోయారు. న్యూయార్క్ లో అక్టోబర్ 7వ తేదీన మాల్కమ్ క్లాస్ చనిపోయాడన్న వార్తను జాన్ బార్స్ కేబుల్ ద్వారా తెలియజేశాడు. బాబా తన పాశ్చాత్య ప్రేమికులకు ఇండియా నుండి చిన్నగా వారి స్వస్థలాలకు వెళ్ళిపోవాలని సూచించినప్పటికీ మాల్కమ్ క్లాస్ తన సొంత స్థలం కాలిఫోర్నియాలో హాలీవుడ్ చేరుకునే బదులు ప్యారిస్ లో కొన్ని రోజులు, న్యూయార్క్ లో కొన్ని రోజులు ఉన్నాడు. ఈ కేబుల్ కు జవాబుగా 2 టెలిగ్రాములను పంపించమని బాబా మెహర్జీకి ఆదేశించారు. మొదటి టెలిగ్రామ్ లోని విషయం: ప్రీతముని ఆలింగన భాగ్యం పొందిన, బాబా కార్యాన్ని పూర్తి చేసిన అత్యంత భాగ్యశాలి మాల్కమ్ క్లాస్. అతి ప్రధానమైన అక్టోబర్ 7వ తేదీన బాబా అక్షర ఫలకం విసర్జించిన రోజున విలక్షణమైన పరిస్థితుల్లో తనువు చాలించాడన్న విషయాన్ని అతనితో సంబంధం ఉన్న అందరికీ తెలియచేయి. బాబా అక్షర ఫలకాన్ని ఉపయోగించడం అక్టోబర్ 7వ తేదీ నుండి ఆపివేశారు. కానీ సంజ్ఞల ద్వారా చెబుతూ ప్రత్యేకంగా మాల్కమ్ బృందం వారికి ఈ సందేశాన్ని 2వ టెలిగ్రాములో ఇలా తెలియజేయడమైంది: 7వ తేదీన తరువు చాలించి బాబాను చేరుకోవడం అన్నది మాల్కమ్ చేసుకున్న గొప్ప అదృష్టం. బాబా సూచించిన ప్రేమికుల పేర్లు జాబితా ప్రకారం ఆయన సంతకం చేసిన ఫోటోలను మాల్కమ్ బృందానికి పంపమని బాబా కోరారు. అలాగే ఆ బృందానికి ఇన్ఛార్జిగా బాధ్యత వహించబోతున్న వ్యక్తికి బాబా ధరించిన వస్త్రాన్ని పంపమన్నారు. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాలోని బాబా ప్రేమికులందరికీ ఈ టెలిగ్రాముల్లోని విషయాలు తెలియజేయాలని బాబా వాంఛితం. మెహరాబాద్ లో జరిగిన సెప్టెంబర్ సమావేశాల తరువాత ప్రేమికులు వారి వారి సొంత ఇళ్లకు చేరుకొని బాబా శరీరం సాధిస్తారన్న విషయాన్ని, ప్రపంచంలోని 35% నశించబోతుందన్న విషయాన్ని అన్ని చోట్ల వ్యాప్తి చేశారు. ఇండియాలోని కొన్ని ప్రాంతీయ దినపత్రికల్లో విషయాన్ని వివరించగా ప్రచురించడంతో ఈ వార్తలు దేశమంతటా దావానలా వ్యాపించాయి. హమీర్పూర్ జిల్లాలోని మెహర్ కేంద్రాల్లో బాబా నామజపాన్ని ఏకాహంలా, అంటే 24 గంటలు జపించడంతో మొత్తం జిల్లా అంతా బాబా ప్రేమ వరదలో మునిగిపోయింది. శరీరాన్ని త్యజించవద్దని అందరూ బాబాని ప్రార్థించారు. దేశం నలుమూలలా బాబాని గురించి చెప్పుకోవడం జరిగింది. ఒక వింత వాతావరణం నెలకొని బాబా నుండి వెలువడిన ఈ అసాధారణ ప్రకటనతో ఆయన నామం అతి శీఘ్రంగా నలుమూలలా వ్యాప్తి చెందింది. ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ ప్రపంచం యొక్క నాడిని అవతారుడు తన చేతిలోకి తీసుకుంటాడు. ఆయన ఇచ్చా మాత్రంగానే మానవ జాతి శ్వాస తీసుకుంటోంది. బాబా ప్రకటన జనబాహుల్యంలోని ప్రచురితమయ్యాక అట్టి ప్రకటనకు సరైన ప్రాతిపదికంటూ ఏమీ లేదనే గట్టి వ్యతిరేకత తలెత్తింది. కానీ ఫలితం భిన్నంగా ఉంది. కారణం, ఈ ప్రకటనే చాలా మందిని బాబా పాదాల చెంతకు చేర్చింది. వాస్తవానికి ఈ ప్రకటన భగవంతుని ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ గాడ్. అటువంటి ప్రకటన ఎన్నటికీ నిరాధారమైనది కాదు, అసత్యమైనది కానేరదు. ఫలితం కూడా ఎప్పుడు బాబా వాంఛడానికి అనుగుణంగానే ఉంటాయి. ఒక సామాన్య మానవుడు అటువంటి ప్రకటన చేసి ఉంటే దానికి సంబంధించిన నిర్దిష్టమైన ఫలితం రాకుండా ఎంతో హానికరమైన ఫలితం ఉత్పన్నమై ఉండేది. అదే బాబా విషయంలో ప్రతి సంఘటన ఆయన వాంఛించిన తీరులో, ఆయన నిర్ణయించిన సమయానికే జరుగుతుంది. బాబా ప్రకటన అమెరికా, యూరప్లోని శిష్యవర్గంలో కూడా తీవ్రమైన ప్రతిస్పందన కలిగించింది. ఆ పాశ్చాత్య ప్రేమికుల నుండి వ్యాకులతతో కూడిన ఎన్నో ఉత్తరాలు కతారాలో ఉన్న బాబాను చేరుకున్నాయి. అక్టోబర్ 8వ తేదీ శుక్రవారం బాబా వారందరికీ జవాబు పంపించారు. అంతకు ముందు రోజే 7వ తేదీ ఈ సమాధానాన్ని అక్షర ఫలకం ద్వారా డిక్టేట్ చేయడం జరిగింది. అక్షర ఫలకం ద్వారా ఇవ్వబడిన చిట్టి చివరి సందేశం కూడా ఇదే.
మీలో ఏ ఒక్కరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. బాబా గతంలో ఉండి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా శాశ్వతంగా ఉంటారు. బాహ్యంగా ఉన్న సంబంధాన్ని వదులుకోవడం అంటే ఆంతరికంగా ఉన్న బంధనాన్ని పెంచుకోవడం ఎంత మాత్రమూ కాదు. కేవలం ఆంతరిక బంధనాన్ని దృఢంగా ఏర్పరచుకోవడానికి ఇంతవరకు బాహ్య సంబంధాలను కొనసాగిస్తూ రావడం జరిగింది. ఈ ఆంతరిక బంధనాలకు లొంగి ఉండవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. అందువల్ల బాహ్య సంబంధాలు ఇక ఎంత మాత్రమూ అవసరం లేదు. ఆంతరిక బంధనాన్ని శిథిలపరుచుకోవడం అనేది బాబా ఆజ్ఞలకు విధేయులై ఉండడం ద్వారా సాధ్యపడుతుంది. మీ ఆంతరిక బంధనాలు ఇంకా బలపడేందుకు నా ఆశీస్సులను మీకు అందజేస్తున్నాను. చూసారా, ముందు మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఇక్కడ మనకి దర్శనం ఇచ్చింది. ఆంతరిక సంబంధం మనకి కావాలి బాబాతో, ఆంతరిక సంబంధం కావాలి. ఆ ఆంతరిక సంబంధం ఎవరికి సంబంధించింది? వాళ్ళది. ఆంతరిక సంబంధం ఒక క్షణ మాత్రంగాని అనుభవిస్తే మాత్రం ఎవ్వరూ బాహ్య సంబంధాలతో పొత్తు ఉంచుకోరు. అలాగని ఎక్కడికో వెళ్ళిపోరు. వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచే భౌతిక సంబంధాలు తిరిగిపోతాయి. ఆయనతో ఆంతరిక సంబంధం ఏర్పడుతుంది. నానా ఇది కూడా చాలా జై బాబా నాన్న. ఇది కూడా మొత్తం ఈ ప్రకటన అంతా కూడా ఇది కూడా చేయాలి. జై బాబా, జై బాబా. అంతే కదా? జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా.